దేశంలోనే రెండో సరస్వతీదేవి ఆలయంగా ఆ పుణ్యక్షేత్రం విరాజిల్లుతోంది. గోదావరి నడి ఒడ్డున ఆధ్యాత్మిక వాతావరణంలో కొలువుదీరిన క్షేత్రంలో అమ్మవారు నిత్యం పూజలు అందుకుంటున్నారు. సరస్వతి ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడానికి ప్రజలు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. అయితే కొన్నాళ్లుగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటుంది ఆ ప్రాంతం. అరాకొర వసతులతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. నిర్మల్ జిల్లా పవిత్ర గోదావరి తీరాన బాసరలో చదువుల తల్లి సరస్వతి కొలువై ఉన్నది. పురాణాల ప్రకారం వ్యాస మహర్షి ప్రతిష్ఠించినట్లుగా చెప్పబడుతున్న జ్ఞాన సరస్వతి దేవాలయాన్ని నిత్యం వేలాది భక్తులు దర్శించుకుంటారు. నిత్యం దేవాలయానికి వచ్చే భక్తుల కోసం ఆలయ ప్రాంగణంలో అరాకొర సౌకర్యాలే ఉన్నాయి. ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి భక్తుల కోసం గదుల సౌకర్యమే లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు గతంలో నిర్మించిన 100 గదుల సముదాయం మాత్రమే అందుబాటులో ఉండేది. ప్రస్తుతం అది కూడా పునర్నిర్మాణం చేపట్టడంతో భక్తులకు గదులు దొరకడం లేదు. గత్యంతరం లేక ప్రైవేటు హోటల్స్లో ఉండాల్సి వస్తోంది. వసంత పంచమి, దేవీ నవరాత్రులు వంటి పర్వదినాల్లో రద్దీ విపరీతంగా ఉండడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సుమారు 11 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు గత ముఖ్యమంత్రి గాని, ప్రస్తుత ముఖ్యమంత్రి గాని బాసర క్షేత్రాన్ని సందర్శించిన దాఖలాలు లేవు. బాసర క్షేత్రానికి వస్తే తర్వాతి ఎన్నికల్లో అధికారం కోల్పోతారని అపోహ ఉండడంతో ముఖ్యమంత్రి హోదాలో బాసరను దర్శించుకోవడం లేదు. ప్రత్యేక సందర్భాలలో పట్టు వస్త్రాలు కూడా సమర్పించడం లేదు. మరోవైపు నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడే బాసర ఆలయ ప్రాంగణంలో సైతం సౌకర్యాల లేమి కొట్టొచ్చినట్లు కనబడుతోంది. అటు క్యూ లైన్లో కానీ, అక్షరాభ్యాస మండపంలో కానీ తగు సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో వ్యాయ ప్రయాసాలకు ఓర్చుకొని వచ్చి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ప్రసాదం విషయంలో కూడా నిరుత్సాహపడుతున్నారు. ఆలయ ప్రాంగణంలో ప్రసాదంగా లభించే లడ్డూగాని, పులిహోరగాని రుచి విషయంలో నాణ్యంగా లేదని పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు. ప్రసాదం తయారీ నిర్వహణ ఇటీవల ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించడంతో లడ్డూ, పులిహోర మరింత నాణ్యత కోల్పోయాయని భక్తులు చెబుతున్నారు. అంతేకాకుండా గోదావరి స్నాన ఘట్టాల వద్ద సైతం నిర్వహణ లోపం కారణంగా చెత్తాచెదారంతో పవిత్ర స్నానానికి అనుకూలంగా లేదని భక్తులు చెబుతున్నారు. బాసర క్షేత్రం ఏడాది మొత్తం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయాన్ని కూడా సమకూర్చుతుంది. అయినప్పటికీ గత 15 ఏళ్లుగా బాసర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించడం లేదు. గత ముఖ్యమంత్రి ప్రకటించిన 50 కోట్ల రూపాయల నిధులు సైతం ఇప్పటి వరకు విడుదల కాక బాసర క్షేత్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని స్థానికులు వాపోతున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఇప్పటికైనా స్పందించి బాసర పుణ్యక్షేత్రం అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతున్నారు.